ఈ పదవులకి సంబంధించినటువంటి దాంట్లో భాగంగా ఏదైతే చిల్లపల్లి శ్రీనివాసరావు జనసేనకు సంబంధించినటువంటి నాయకుడుకి ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వచ్చినటువంటి నేపథ్యంలో తనకి ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో అభినందనలతో కూడినటువంటి అడ్వర్టైజ్మెంట్ హైలైట్ అయింది. లేకపోతే మిగిల్చింది అప్పుల కుప్ప అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. జగన్ సర్కార్ అస్తవ్యస్త నిర్ణయాలతో ఆర్థిక విధ్వంసం, అప్పులు చెల్లింపుల భారం 10.86 లక్షల కోట్లకు చేరిక, ఇంకా వెలికి తీస్తూనే ఉన్న కోట ప్రభుత్వం, పెండింగ్ చెల్లింపుల భారమే 2.06 లక్షల కోట్లు. జగన్ సర్కార్ ఆర్థిక నిర్వహణ వైఫల్యాలు, అస్తవ్యస్త నిర్ణయాల ఫలితంగా రాష్ట్ర అప్పులు చెల్లింపుల భారం ఏకంగా 10.86 లక్షల కోట్లకు చేరింది. 5 ఏళ్లలో జగన్ సర్కార్ రాష్ట్రాన్ని ఆర్థిక అస్తవ్యస్త పరిస్థితుల్లోకి నెట్టేసింది. ఎప్పటికప్పుడు తప్పుడు లెక్కలతో రాష్ట్ర వాస్తవ పరిస్థితులు మరుగుపరచడంతో పాటు ఎక్కడ పడితే అక్కడ అప్పు తెచ్చుకుని ఆ మొత్తాలను రెవెన్యూ వ్యయానికి మళ్లించేసింది. రాష్ట్ర అభివృద్ధిని పట్టాలు తప్పించింది. కొత్త ప్రభుత్వం తాజాగా 24-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ శాసనసభలో ప్రవేశపెట్టినప్పుడు చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని విడమరిచి చెప్పారు. అంతేకాదు రాష్ట్రంలో అప్పులు చెల్లింపుల వారం 9,74,556 కోట్లను వెల్లడించారు. జగన్ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉన్న నాన్ గ్యారంటీల రుణాల మొత్తాన్ని చంద్రబాబు సభలో వెల్లడించలేదు. జగన్ హయాంలో అస్తవ్యస్త విధానాల వల్ల విద్యుత్ సంస్థల రుణం 1.12 లక్షల కోట్లకు చేరిందంటూ ఏదైతే ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజమని నమ్మించడం అన్నటువంటి కాన్సెప్ట్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక నిజం రాశారు. బహిరంగ మార్కెట్ రుణం 3